17వ అధ్యాయము 1వ వచనం నుండి 6వ వచనం వరకు. యేసు తన శిష్యులకు ఉపదేశించుచు, పాపపు శోధనలు రాక తప్పవు, కానీ అందుకు కారకుడైన వానికి అనర్థము. ఈ చిన్నివారిలో ఎవనికైనా పాపం చేయుటకు పురి కొల్పినచో అట్టివాడు మెడకు తిరుగుటరాయి కట్టబడి సముద్రంలో పడదొయటానికి మేలు. జాగరూకులు కండు. నీ సహోదరుడు తప్పిదము చేసిన ఎడల అతనిని మందలింపుము. అతడు పశ్చాత్తాప పడిన ఎడల అతనిని క్షమింపుము. అతడు రోజులకు ఏడు సార్లు నీ పట్ల తప్పిదము చేసి 7 సార్లు నీ వద్దకు వచ్చి నేను పశ్చాత్తాపడుచున్నాను అని నీతో చెప్పిన ఎడల వారిని క్షమింపుము అని యేసు చెప్పాను. శిష్యులు ప్రభువుతో, మా విశ్వాసమును పెంపొందింపుము అని కోరిరి. మీకు ఆవగించేంత విశ్వాసం ఉన్నచో కంబలి చెట్టును వేరుతో సహా తగిలి సముద్రంలో పడుము అని ఆజ్ఞాపించిన ఎడల అది అట్లే జరుగును. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. క్రీస్తులో ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు సువిశేషాన్ని మనం గమనించినట్లయితే 2 విషయాలు ఇక్కడ మనకు బోధపరుచున్నవి. మొదటిది పశ్చాత్తాపము, రెండవది విశ్వాసము. యేసు ప్రభు తన శిష్యులకు బోధించుచు, పాపపు శోధనలు రాక తప్పవు. ఈ ప్రపంచము ఆటంకములతో కూడిన ప్రపంచం కాబట్టి పాప శోధనలు రాక తప్పవు, కానీ అందుకు కారకులమైన పాపం చేయుటకు కారకులైన వారికి అనర్థము తప్పదు అని ప్రభు మనతో ఈరోజు సువిశేషంలో సెలవిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, నీ సహోదరుడు నీ పట్ల తప్పిదం చేసిన ఎడల అతనిని క్షమింపుము అని అంటున్నాడు. క్షమించడము అనేది చాలా సులభమైన తరం కాదు, చాలా కష్టమైనటువంటి తరము. ఎందుకంటే ఒక వ్యక్తి మనను తెలుగులో ఒక సామెత ఉంది, నన్ను ఒక దెబ్బ కొట్టనైనా కొట్టు కానీ మాట అంటే నేను ఓర్చుకోలేనని. మాట అంటే ఓర్చుకోలేనని నువ్వు నీపై దెబ్బ పడితే నువ్వు ఎలా ఓర్చుకుంటావు? ఇది మాటల వరకే కానీ క్రియల రూపంలో దాల్చలేదు. యేసు ప్రభు అలా చేయలేదు, క్రియల రూపంలో చేసి చూపించాడు మనకు.